తెలంగాణ సమస్యను తన సమస్యగా చేసుకుంటూ నిరంతరము ప్రజల్లో మెలుగుతున్నటువంటి ఉద్యమకారుడైనటువంటి సయ్యద్ రఫీ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఏమన్నదంటే కుల సంఘాలన్నీ కూడా ఒక ఏకాభిప్రాయంతో ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ప్రభుత్వం వద్దకు వస్తే వాళ్ళు ఆ ట్రస్ట్ని రికగ్నైజ్ చేసి ఈ కట్టడాల కోసం ఈ సంక్షేమ బాధ్యతలు కూడా వాళ్ళకు అయితే ఇంతకుముందు మేము పేపర్లల్లో టీవీలల్లో ఈ కుల సంఘాల వాళ్ళు ఇందులో ఏదో అవినీతి జరుగుతుంది, కొన్ని ఉల్లంఘనలకు పాటుపడుతున్నారు, కొందరు ట్రస్టులు వేసే విధానంలోనే వాళ్ళ అనుచరులను మొత్తం కులం ఆమోదం లేకుండానే ఒక ట్రస్ట్ లాగా ఫామ్ చేసేసి మా సమైక్య కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళ ఆస్తులను గవర్నమెంట్ ఏదైతే వీళ్ళ అభివృద్ధి కోసం కేటాయించినటువంటి ఆస్తులను ఒకవేళ మనం గొంతెత్తి దాన్ని కాపాడకుంటే అవి ఒక కార్పొరేట్ వ్యవస్థలకు పోయే ప్రమాదం కనపడింది. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఏంటంటే కుర్మ సంఘం భూములు కోకాపేట్లు ఉన్నాయి, అక్కడ భవన నిర్మాణం కూడా జరిగింది, ఇంకా ఖాళీ స్థలం కూడా ఉన్నది. అయితే ఇప్పుడు మెయిన్గా చలించి దీన్ని టేకప్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ భూములు తెలంగాణకు సంబంధం లేనటువంటి సీమాంధ్ర కార్పొరేట్లతోని ఒప్పందాలు జరుగుతున్నాయి. ఒక తెలంగాణ వాదిగా అది తెలిసిన వెంటనే చెల్లించక తప్పలేదు. ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అని చెప్పి సమాఖ్య కొన్ని పోరాటాలు కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నది. కాబట్టి మాకు అన్నిటికంటే ఇది ముఖ్యమని భావించి ఇమీడియట్గా మేము ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాము. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ద్వారా ఒక మెమరాండం ద్వారా ఇక్కడ జరిగిన తీర్మానాల ద్వారా ఆ జరగబోయే నష్టానికి ప్రభుత్వం దృష్టికి తేవడమే లక్ష్యం. ఇప్పుడు విషయం ఏంటంటే ఇందులో మొత్తం తెలంగాణకు సంబంధించిన బీసీ కులాల సంఘాలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. ఇప్పుడు బీసీ కులాల యువతకు వసతి కోసం కానీ విద్య కోసం కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం కానీ డెవలప్ కావాలని ప్రభుత్వ సదుద్దేశాన్ని ప్రభుత్వంలో వచ్చిన కొంత పెద్ద మనుషుల సహకారంతోనే ఆ కులంలో ఉన్న కొంతమంది పెద్దలే నారాయణ చైతన్య లాంటి సంస్థలకు లీజ్ అగ్రిమెంట్ చేస్తున్నాయనేది తెలిసింది. వాస్తవానికి ఈ భూములు ఈ జీవో ప్రకారంగా వేరే వాళ్లకు లీజ్ ఇవ్వడానికి అసలు రూలే లేదు. అది ఉల్లంఘన, ప్రభుత్వ ఉల్లంఘన. అది జరగాలన్నా దాంట్లో ఒక చిన్న లొసుగు ఉంది. జీవో వస్తే చేయొచ్చని ఉంది, కానీ ప్రభుత్వకు వస్తున్నా అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. కాబట్టి యావత్ తెలంగాణ సమాజం అన్ని కులాల వాళ్ళు కూడా ఐక్యంగా దీన్ని అందరూ కూడా అడ్డుకోవాలి. దానికి కొన్ని మేము తీర్మానాలు కొన్ని పాయింట్స్ కూడా తెచ్చినాము. అయితే ఇప్పుడు అందరు కూడా అన్ని కులాల సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఉద్యమకారులు, పాశం యాదగిరి లాంటి వాళ్ళు, విమలక్క కూడా వస్తుంది, తొవ్వలు ఉంది, అందరూ కూడా కులాలకు సంబంధించిన వాళ్ళు ఉద్యమకారులు అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో వచ్చి మనం సర్కార్కి ముందుగానే ఇవన్నిటి గురించి ఒక విన్నపం చేస్తూ లేని ఏడల హెచ్చరిక చేస్తూ అది కూడా విననప్పుడు తిరుగుబాటు చేస్తూ మనం పోరాడితేనే మనం పడినప్పుడు వివిధ జిల్లాల నుంచి సిటీకి వచ్చినప్పుడు వాళ్లకు 20 ఎకరాల 30 గుంటల భూమి జీవో 20 ద్వారా 60 కోట్ల డబ్బులు ఇచ్చి మీ యొక్క కులాలను మీరు అభివృద్ధి దిశగా చేసుకోండి అని గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం జీవో నెంబర్ 20 ద్వారా 60 కోట్ల నిధులు మంజూరు చేసింది. మెమో నెంబర్ 257/D/2018 to 24 years dated 2/11/2021 మెమో ద్వారా కులాల సంఘాలు కామన్ ట్రస్ట్ లేదా సొసైటీగా ఏర్పడితే భవనాల నిర్మాణం నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించింది. అదేవిధంగా వాళ్ళంతా కూడా రకరకాల పేర్లతో వివిధ సంఘాలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఐక్యమత్యం కావడం, వివిధ దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత 36 కులాలకు సంబంధించినటువంటి భవనాలకు స్థలాలు 60 కోట్ల డబ్బు అవి
కేటాయించడం జరిగింది. మరి అవన్నీ కూడా జరుగుతున్నాయా జరగతలేవా అనే దాని లోపల మరి బీసీ కులాలు కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు కూడా తమకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాలులో ఈ పని జరుగుతుందా లేదా, ఎంతవరకు వచ్చినాయి, మరి మా బిడ్డలకు రేపటి భవిష్యత్ ఎలా, మరి వాటి కోసం మనకు స్థలము భవనాలు కేటాయిస్తే విద్యకు సంబంధించి ఉపాధికి సంబంధించి మన ఎదుగుదల ఎట్లా, రేపటి రోజు మన పిల్లల భవిష్యత్ ఎట్లా అని మనం ఎప్పటికప్పుడు వాచ్ డాగ్స్లా చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఏమైంది, ఎవరో వచ్చి ఇక్కడ పెత్తనం చెయ్యాలని ఆల్రెడీ కుర్మ భవనం ఎంతో అందంగా తయారైంది, దాని మీద కన్నుబడింది, నారాయణ చైతన్య వాళ్లకు కన్నుబడి ఆక్రమించాలని కొంతమందితోటి మరి కుల పెద్దలుగా గద్దలుగా ఉన్న రాబందులుగా ఉన్న వ్యక్తులతో సమావేశమై మాట్లాడుకొని దానికి లీజుకిచ్చేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వంలో ఉన్నామనా, ప్రభుత్వంలో ఉన్న నాయకులతో మాకు సపోర్ట్ ఉందనా, ఏ రకమైన ఉద్దేశంతో మీరు కులాలను తాకట్టు పెడుతున్నారు రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు ఎందుకు పెడుతున్నారు అంటే మీ కుల అభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా, మీకోసం మీరే అభివృద్ధి అయితే సరిపోతుందా, మీరొక్కరు అభివృద్ధి అయితే కులం అభివృద్ధి చెందినట్ల, ఒక్క మనిషి కోసం మిగతా కులాలన్నిటినీ తాకట్టు పెట్టడం ఎంతవరకు కరెక్ట్. బీసీ కులాలన్నీ ఐక్యమత్యంగా ఉండాల్సిందే. ముదిరాజుకి సంబంధించిన భవనం ఇప్పటి వరకు కూడా రాయి కూడా వేయలేదు, ఇప్పటి వరకు మొదలే పెట్టలేదు. గౌడ్లకు సంబంధించింది ఒక్క రాయి వేసినట్టుగా వినికిడి, అంటే 36 కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలు ఎక్కడ పోయినాయి అంటే ఎందుకోసం ఇచ్చారు, లీజుకి ఎట్లా ఇస్తారు, మా ప్లేస్లోకి మా దానిలోకి ట్రెస్ పాస్ చేస్తున్నారు, నేరస్తులు వీళ్ళు. చైతన్య నారాయణ వాళ్ళంతా నేరస్తులు. మూకుమ్మడిగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఏం చెయ్యలేరు, వాళ్ళు ఏమి చెయ్యలేరు, ఏదో ఒకటి చెప్పేస్తే కామ్గుంటారు అని చెప్పేసి బీసీల పేర్లు చెప్పుకొని ఆ పేర్లతో పైకెక్కినటువంటి కుల పెద్దలు, సంఘాల పెద్దలు, సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఒక చెట్టు కొమ్మని మనం నిచ్చెనలుగా వేసుకొని పైకి ఎగబాగినటువంటి వ్యక్తులు ఈరోజు చేస్తున్నటువంటి దారుణమైన ఘోరమైనటువంటి విఫల ప్రయత్నం మన అందరిని బొందబెట్టే ప్రయత్నం. అంటే బీసీలు ఎప్పటికీ అడుక్కుంటూనే ఉండాలి, ప్రతి ప్రభుత్వాలను అడుక్కుంటూనే ఉండాలి, కుల నాయకులు కుల సంఘాల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూనే ఉండాలి. మనమంతా ఎప్పటికీ కూడా ఇట్లానే ఉండాలి. ఇదేనా మనకు కావాల్సింది అంటే మన బతుకులు బాగుపడాలని లేవా, ఎవరో ఒకరికి దాసోహం చేసుకుంటూనే ఇట్లాగే బానిసల్లాగా బతికి ఉండాలా. ఎప్పుడు కూడా ఆలోచించే శక్తి అనేది పెంచుకోవాలి. భవిష్యత్ కార్యక్రమం పట్ల నిరంతరం చూడమనండి, వాళ్ళు ఈ కుల సంఘాలను బీసీ సంఘాలను చూడమనండి, ఎన్ని ఉన్నాయి. నారాయణ కాలేజీలో బోర్డు తిప్పేసిన ఒక చోట, ఇంకో చోట విద్యార్థులు ఘోరంగా కొట్టుకున్నారు. ఆది పట్ల పెద్ద ఘోరం జరిగింది, ఒకటి కాదు, ఇంకో బొబ్బులు ఆంధ్రలో కూడా జరిగింది. మధ్యలో మూసేసిన వాడు వదిలేసిన మా పిల్లలు గతి ఏంటి అంటున్నాడు, తల్లి ఇంకోటేమో ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థులు, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే లెక్కలే ఉన్నాయి. ఇంత జరుగుతుంది, ఇవన్నీ నెట్లో అందరూ పోతున్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ పోలేదు. నేను ఎక్కడెక్కడ వారి కాలేజీలు ఉన్నాయో అక్కడక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. వాడు క్రిమినల్ దొంగ, తెలంగాణ ద్రోహి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తిరుపతిలో, చిత్తూరులో వాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా విద్యార్థులతో బాయ్కాట్ చేయించాడు, వాడు చేయించిన అక్కడ. అటువంటి వాడికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టం కడుతున్నాడు, వారికి ఎందుకు పిలుస్తున్నాడు, దొంగలు ఎందుకు పిలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం లేడు. కేసీఆర్ దొంగలో లంగనో లఫంగనో తాగుపోతూ ఉన్నాడు, ఏదో పేరు కన్నాడు. ఈయన ఎప్పుడు లేడు. ఈయన చంద్రబాబు మాటికి నేను చంద్రబాబు శిష్యుని అని చెప్పుకుంటాడు. మళ్ళీ చంద్రబాబు పరిపాలన ఇక్కడ చేస్తున్నాడు. ఇంతకుముందు శారదక్క చెప్పినట్టు నువ్వు 24/7 ఇక్కడే ఉండాలి కదా, రోజు యాత్రలు ఎందుకు, కేరళ ఎందుకు, కేరళ అక్కడ ముఖ్యమంత్రి తిరుగుతావు, మరి నీ సంగతి మేము కూడా తిరుగుతాం. నువ్వు పినరాయి విజయన్ దీపాను, నేను రేవంత్ రెడ్డి దీపం అని చెప్తున్నాం. దీపం నువ్వు ప్రజలకు సేవ చేస్తలేవు. కేసీఆర్ ఏమో తాగి పండుకుని ఫామ్ హౌస్లా, నువ్వేమో ఎప్పుడు జాలసాలు చేసుకుంటూ తిరుగుతున్నావు. ఫుట్బాల్ ఆడుకుంటా, బ్యూటీ కంటెస్ట్లు పెట్టుకుంటా, ఇక్కడ ఉన్నప్పుడేమో ఇది చేస్తాడు, తక్కినప్పుడేమో దూరం అయిపోతుంటాడు. ఎందుకు పోతున్నట్టు నువ్వు యాత్ర ఎందుకు, నీకు బాంబే, ఢిల్లీ, కలకట్టా, రాహుల్ గాంధీ దర్శనం ఎందుకు నీకు, లేకపోతే పదవి తీసేస్తానికి భయం కావచ్చు. ఇది తెలంగాణలో ఈ ఆట సాగనీయద్దు. అన్ని విద్య వైద్యం రెండు ఆంధ్ర కార్పొరేట్ చేతిలో పోయినాయి. ఇప్పటికి విద్య అంతా అలాగే. నారాయణ చైనానే కదా, చైనా అంటే చైతన్య నారాయణ వాళ్ళే కదా, మొత్తం చైతన్య ఆంధ్రుడే, నారాయణ ఆంధ్రుడే.
వైద్యం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కదా. అదే చంద్రబాబు కిమ్స్ కామిని ఏదైనా వాళ్ళదే ఉంది, మొత్తం తెలంగాణ ఏం లేదు. దోచుకుంటారు కదా, తెలంగాణ అంతా చచ్చిపోతున్నారు. ఆఖరికి మందు కూడా లిక్కర్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది తెలంగాణలో. ఇంకా లిక్కర్ ఎందుకు అమ్ముతుండ్రు, ఎందుకు అమ్మిస్తుండ్రు లిక్కర్? తెలంగాణ చచ్చిపోతలేరు. తాగితే అది యునైటెడ్ బ్రూవరీస్, షావాలస్, మెక్డవెల్ అన్ని విదేశీ కంపెనీలు, డబ్బులు కూడా విదేశాలకు పోతాయి. 42 to 48% ఆల్కహాల్. కళ్ళు బాగా పిలిస్తే 8%. మందుల్లో దగ్గు మందుల్లో 6% కలుపుతారు. అది నిషేధించిండు. తాడి చెట్లన్నీ కొట్టేయించిండు చంద్రబాబు నాయుడు. రమ్ము విస్కీ ఓపెన్ చేయించిండు. అది తాగితే సిరోసిస్ ఆఫ్ లివర్, కార్సినోపలో, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు తాగడానికి ఏ రోగం రాలే. ఇది తాగితే అన్ని రోగాలు వస్తున్నాయి. ఇది తెచ్చింది ఎవరు? లిక్కర్కు పోటీ ఉండొద్దని విదేశీ మద్యం కదా, IMFL, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. విదేశీ మద్యంకు పోటీ ఉండొద్దని ఊర్లలో తాటి చెట్లన్నీ కొట్టించిండు. ఆఖరికి జీలుగు చెట్లు కూడా కొట్టించిండు. గిలకతాళ్ళంటారు తెలంగాణలో. ఇంత నాశనం చేసింది చంద్రబాబు నాయుడే కదా, వాళ్ళ శిష్యులే కదా వీడు. మరి వాళ్ళ శిష్యులు వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఈ కుటుంబ సంఘం వాళ్ళు అక్కడ ఉన్నారా? వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు. మొన్నటిదాకా టీఆర్ఎస్ కేసీఆర్ పాదాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎక్కడే ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు లేరు. కేసీఆర్ లేడు, వీళ్ళు లేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలంగాణ పత్రికలు కూడా ఉండొద్దు, ఆంధ్ర పత్రికలు తెలంగాణలో ఉండొద్దు. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు ఆంధ్ర దినపత్రికలు, ఆంధ్ర దినపత్రికలు తెలంగాణలో ఉండొద్దు. ఇది నేరుగా శ్రీశ్రీ చెప్పిండు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గాలు కొండలు దాచేస్తాయి. ఈ పత్రికలు ఎందుకున్నాయి? ఈ ప్రెస్ క్లబ్ ఏమవుతుంది? ప్రెస్ క్లబ్ తాగి తందరాడు కదా, ఏమైనా ఉందా ఇక్కడ? ఒక అకాడమిక్ యాక్టివిటీ ఉందా? టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటరింగ్ జాబ్, మందు విందు వినోదం. ఇక్కడ వేరే ఏం లేదు. జర్నలిజం విష్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్. సమాజంలో జరిగే అన్యాయాలను చూసి హృదయభారంగా ఉండాలి. కానీ ఏమైంది? అది గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్ హాస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ లివర్ అన్నారు. ఫుల్ మందు కొట్టాలి. లివర్కి ఎంత భారం? ఇక్కడ వీళ్ళు ప్రజల సమస్యలు ఎందుకు వస్తాయి? వాడు యజమాని దొంగలు, వాళ్ళు చెప్పినే వస్తాయి. రామోజీరావు చెప్పిందే వస్తుంది, ఏబిఎన్ చెప్పిందే వస్తుంది, యజమానులు చెప్పినే వస్తాయి కదా. అందుకని తెలంగాణలో ఆంధ్రలో ఎవరు ఉండొద్దు, వాళ్ళ పత్రికలు ఉండొద్దు, వాళ్ళ మీడియా ఉండొద్దు. అక్రిడేషన్లు కూడా ఆంధ్రలోకి ఇస్తున్నారు. శాటిలైట్ ఛానల్ ఎవరిది? ఆంధ్రలో కదా. మరి సోషల్ మీడియాకి వస్తున్నాయా? రావు. ఒక్క V6 తప్పిస్తానే ఆంధ్రలో. మరి ఏం చేయాలి? అందుకని తెలంగాణలో బతికే స్థితి లేదు. మళ్ళీ తెలంగాణ మళ్ళీ రావాలి. ఆంధ్రం తరిమేయాలి ఇక్కడి నుంచి, లేదా పొలిమేరని పాతి పెట్టాలి, మన దగ్గరనే పాతి పెట్టాలి. వానికి దొంగల సద్దురు మోసులు కూడా వాడిని చూసి పొట్టు కొట్టాలి. ఇది మళ్ళీ ఉద్యమాలు రావాలి. ఇది ఏంది? నేను కోట్ల రూపాయలు వస్తున్నాయి. బయటికి చెప్పే ఒకటే, కోట్ల రూపాయలు. అది కుల సంఘాల నాయకులకు ఎవ్వరికి చదువు లేదు, బుద్ధి లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, ఏం లేదు వాళ్ళకు. తాగుబోతులు, వాగుబోతులు, వదిలిపోతులు. కుల సంఘాలు కూర్చొని తాగుతూనే ఉంటారు, ఫుల్ మంది కొడతారు. ఏముంది వాళ్ళని చదువు ఉంది? ఎవరికన్నా ఎవ్వరికి చదువు లేదు. ఏం చదువు ఉంది వాళ్ళకు? అది కంచెలేని తిట్టుతా, కంచెలయ్యే కాలి గోటికి సరిపోరు ప్రపంచ మేధావైన ఆయన ఏం చెప్పుకుంటుండే? కరెక్ట్గా ఇది ఎలక్షన్ మూమెంట్లో, రెండోసారి ఎలక్షన్ మూమెంట్లో ఇది జరిగింది అన్నట్టు. వస్తే కనీసం ఈ ఓట్లు దాదాపు 2 కోట్ల పైన ఉన్నటువంటి ఈ జనాభా మొత్తం మా వెంట ఉంటుందని ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో భూమి ఇచ్చింది. దానికి అన్న చెప్పినట్టు జీవో నెంబర్ 20 ద్వారా 60 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందే. కానీ ఇంతవరకు ఈరోజు కూడా దాంట్లో ఒక 15 కోట్లు తప్ప సింగిల్ NP కూడా ఆ అకౌంట్లో లేదు అని నేను పత్రికాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే మా మధ్యనే గొడవ పెట్టి మీరే తన్నుకొని ఆ పొలాన్ని మళ్ళీ, అంటే ఇప్పుడు చూడండి, కోకాపేటలో 1 ఎకరం 173 కోట్లు నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ముదిరాజ్ భవనానికి 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల పొలాన్ని ఇచ్చిండ్రు. అంటే 5 ఎకరాల పొలం అనేది 173 కోట్ల రూపాయల చొప్పున మీరు ఎంతో అంచనా వేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క కుట్ర ఏంది అంటే, ఇప్పుడు మేము కొట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క ట్రస్ట్ను రద్దు చేసి ఆ పొలాన్ని, అంటే ఆ 173 కోట్ల ఎకరం ఉన్నటువంటి 5 ఎకరాల ప్లేస్ని ప్రభుత్వమే గుంజుకొని అవసరమైతే మీకు ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు ఇస్తాము, ఈ 5 ఎకరాలు మాకు వదలండి అనేటటువంటి అంశాన్ని తేవడానికి చేసినటువంటి కుట్రగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజమా, ముఖ్యంగా మా బీసీ నాయకులు ఎంత అమాయకులు అంటే, కోకాపేటలో 5 ఎకరాలు ఇస్తే వాటిని ఉపయోగించుకోకుండా అక్కడ వాళ్ళకు రెంట్కిచ్చి బయట బతుకుతాం అనటం అనేది ఎంత ఘోరము, ఎంత దరిద్రం అనే విషయాన్ని కూడా మా అన్నలకు మా సోదరులకు నేను చెప్తా ఉన్నా. ఆడ కోకాపేటలో చదవాలంటే 1 సంవత్సరానికి 10 లక్షల రూపాయలు మనం వేరే వాళ్ళకి కట్టాలి.
ఆడ 10 లక్షలు కట్టే బదులు ఆ 10 లక్షల విలువైనటువంటి చదువును మనం తీసుకోగలిగితే, మన భూమిలో మనం ఉంచుకోగలిగితే, మన విద్యార్థులకు చదువు చెప్పుకోగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. మీరు ఇచ్చేటటువంటి ఈ నజరానాలు, ఈ పెళ్లి కానుకలు మీరు ఇచ్చేటటువంటి దేనికి ఉపయోగము? సో వాళ్ళకు విద్య వస్తే వాడే డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా, ఇంకో 10 కుటుంబాలు పెరుగుతాయి కదా అనే విషయాన్ని మర్చిపోయి మా బీసీ నాయకులు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఎంతైనా కూడా మీరు మా సోదరులే, ఎంతైనటువంటి మీరు మా అన్నలే. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, దయచేసి మీ విఫల యత్నాన్ని మానుకోండి, కళ్ళు తెరవండి. మీరు చేసే విధానం కరెక్ట్ కాదు. మనల్ని మనం కొట్టుకొని ఈ ప్రభు యొక్క భూమిని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా, మళ్ళీ ఆ భూమి అనేది నారాయణ ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు పోయే విధంగా ప్రభుత్వం గేమ్ ఆడుతుంది. సోదరులారా, మళ్ళొకసారి చెప్తా ఉన్నా, మీరు యొక్క విధానాన్ని మారండి. ఖచ్చితంగా నారాయణ కానీ చైతన్య కానీ ఏ సాఫ్ట్వేర్ వచ్చినా కూడా వీటిని ఖచ్చితంగా వ్యతిరేకించేటటువంటి ఈ యొక్క యువత మన దగ్గర ఉన్నది. ఈ రాష్ట్రంలో అతిపెద్ద జనాభానే మనం ఉన్నాం కదా, మనల్ని విడదీసి మన యొక్క ఆస్తిని కొట్టేయాలని ప్రభుత్వం పన్నాగం పడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మారండి. మన భూమిలో మనమే ఉందాం. మన భూమిలో మన విద్యార్థుల యొక్క భవితకు, మన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుందాం, మన విద్యార్థులకు కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టుకుందాం, మన విద్యార్థులకు ఇంకా గొప్పటువంటి ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ పెట్టుకుందాం. వాళ్ళని బాగా చదివించుకొని విదేశాలకు పంపించుకుందాం. అక్కడి నుంచి వచ్చేటటువంటి విదేశ మార్గద్రవ్యంతో మన కుటుంబాలు బాగుపడతాయి తప్ప మనకి ఇచ్చేటటువంటి 20 లక్షలు 30 లక్షల రెంట్లు అనేది వానికి మనం అమ్ముడుపోవడమే తప్ప వేరేది కాదు. దయచేసి మా పెద్దన్నలారా, ఏ కులమైనా కానీ 36 సంఘాలందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క సమావేశంలో, ఈ పత్రికా సమావేశంలో మీ పేర్లు తీసి మీ యొక్క గొప్పతనాన్ని తగ్గించాలని కూడా మా ఉద్దేశం కాదు, మీ యొక్క పేరును చెడగొట్టాలంటే ఉద్దేశం కూడా మీకు కాదు. దయచేసి అక్రమంగా ఏర్పడినటువంటి ట్రస్టులను కూడా మీరు ఇమ్మీడియట్గా పునఃసమీక్షించండి. కులంలో నిజంగా కష్టపడేటువంటి, కులంలో నిజంగా కులం కోసం పాటుపడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ట్రస్ట్లో చేర్చుకోండి. వారి సమక్షంలో మనం కట్టుకుందాం తప్ప మనం వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోయి చందాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ 2 లక్షల 3 లక్షల